ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకే నేను చేశాను కదా, నేనే చేశాను కదా. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అదే కొంతమంది అనవసరంగా బ్లేమ్ చేస్తారు ఇండస్ట్రీని. మా థియేటర్లు ఇవ్వలేదు, మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, అన్నీ ఒట్టిదే. మనం సెల్ఫ్ మేడ్ చాలా ఉన్నారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్. మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలని క్రియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇండస్ట్రీని తిట్టడం తప్పండి. ఇండస్ట్రీలో మనకు అద్భుతమైన ఇండస్ట్రీ ఇది. నీ క్రియేటివ్ ఉండి, మంచి ప్లానింగ్ ఉండి, మంచి ఎస్థెటిక్ సెన్స్ ఉండి, ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి, ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని తెలిస్తే డెఫినెట్గా మనకు చాలా ఉదాహరణలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుంటుంది. నాని కోర్టు తీశాడు. నాని అందుకతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం, అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషను చేశాడు. నానిని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని అండి ఓ సినిమా అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది సక్సెస్ స్పీక్స్ అంటారు. అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని. అది నాని అచీవ్మెంట్ అది. అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఒక ఇష్యూ ఉండి అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ ఆయన సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు. అదే అచీవ్మెంట్ అంటాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము, మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు వాళ్ళకి వద్దు లాస్లు వస్తాయి, లేకుంటే సినిమా గురించి మీకు తెలియదు అనుకున్నప్పుడు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సి వచ్చింది. డెఫినెట్ నేను సంపాదించి పోగొట్టుకున్నా, మా మిస్సెస్ కూడా కొంత పోగొట్టాను. తప్పదు. అంటే మనం ప్రిపేర్ అయ్యి, అంటే మనకు మెజరబుల్ అవ్వలేదు కాబట్టి, రోడ్డు మీదకి రాలేదు కాబట్టి పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అప్పుడు నేను అమ్మినవి ఒక 2 కోట్ల ఆస్తి అనుకోండి, ఇప్పుడు 7 కోట్ల ఆస్తి అయింది. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ సినిమా చేయాలి, చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అదే కదా. అంటే యాక్చువల్గా అది సంధిగా ఉంటుంది చూసారు, అలా జరిగింది. దానికి కరెక్ట్గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. కొంచెం మినిమం గ్యారంటీ అయినా మా సినిమాకి ఆ లెక్క ప్రకారం ఒక 1.5 crore రావాలి మా సినిమాకి. దానికి అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది, సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి, ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలా అమ్మి క్లియర్ చేయాల్సి వచ్చింది. అలా సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది. అది 5 years రికవర్ అవడానికి. అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అన్నమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్ని, మనం లాస్ అయ్యాం అంటే పాప ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు, అందులో ఇక్కడ గుడుంబా శంకర్ ఒక సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్, ఇక్కడ పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్. ఎగ్జాక్ట్లీ ఇద్దరు పవర్ స్టార్లని బ్యాక్ టు బ్యాక్ తీయడం అనేది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా అనిపించింది? గుడుంబా శంకర్ స్టార్టింగ్ అప్పటి నుంచే పునీత్ చాలా పెద్ద లోటు నాకు అతను ఎంఎస్ అవటం. ఎవరు అందరికీ షాకే మాకు. అంత లవ్లీ కిడ్. ఇంక బ్రదర్ అంటే అంతే, డైరెక్టర్ల ఆర్టిస్ట్, డైరెక్టర్లు ఏం చెప్తే చేస్తాడు. అంత లవ్ చేస్తారు ఫ్యామిలీ డైరెక్టర్ల నాడు. సో నిజంగా షాకింగ్ అప్పుడు. నిజంగా శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు అది నాకు. సో ఈ గుడుంబా శంకర్ చేసేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది,
ఒక కెమెరా అసిస్టెంట్ ఒక అతను, సార్ పునీత్ గారు మీరు సినిమా చేయమని అడుగుతున్నారు సార్ కన్నడలో అని. అప్పటికే స్టార్ అయిపోయాడు, థర్డ్ ఫిలిం జరుగుతుంది అప్పుడు. నన్ను ఎంత అడుగుతాడు, లేదు సార్ మీరు గంగావతి అని తెలుసు, మీది కన్నడ వచ్చని తెలుసు అని అడిగితే సరే మాట్లాడతా. ఇంకా అతను చాలా వినయంగా, సార్ మీరు చేయాలి సార్ కన్నడలో, నాతో సినిమా చేయాలని. ఇంతలా అడుగుతున్నాడు ఏంటి, సరే ఎక్కడ ఉన్నావంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది అప్పుడు కేఎస్ రామారావు గారే దానికి ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ సినిమాకి. సో ఆఫీస్కి వస్తాను సార్ అంటే, నువ్వు వద్దులే ఆఫీస్కి, గెస్ట్ హౌస్ మా ప్రొడ్యూసరే ఆ గెస్ట్ హౌస్ నేనే వస్తాను కదా, నేను వెళ్ళాను. వెళ్తే చాలా మామూలు కదా, రాగానే కాళ్ళదండం పెట్టుకోవటం ఇవన్నీ. అతను అయ్యో ఇంత ఇలా ఉన్నాడు, ఇంత అఫెక్షనేట్గా ఉన్నాడు, ఇంత వినయంగా ఉన్నాడని. డెఫినెట్గా చేద్దాం, నువ్వు కోరుకుంటున్నావు కదా, కాకపోతే నేనే చేస్తాను ఓన్ ప్రొడక్షన్ అని అడిగా. మీరే చేయండి సార్, మీకే ఓన్ ప్రొడక్షన్ కూడా మీకే ఇస్తున్నాం అన్నాడు. అలా మా ఫ్రెండ్ చందు అని ఎస్ఆర్ అకాడమీ వరంగల్, అతను నేను కలిసి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాం. నేను అతను కలిపి. సో అతను మీరు ఇక్కడే ఉండిపోండి సార్, సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అనేవాడు. నాకేంటంటే కన్నడ ఇండస్ట్రీ అప్పుడు చాలా చిన్న స్పాన్ ఉండేది అక్కడ, బిజినెస్ కానీ లిమిటెడ్ స్కోప్ ఉండేది. సో తెలుగులో చేయాలని మళ్ళీ తెలుగుకు రావటం, తెలుగు వస్తే అప్పుడే ఎంఎస్ రాజు గారి సినిమా అనుకున్నాం, రకరకాలుగా అది మారింది ఇష్యూ, ఆయనతోటి ఇష్యూ కూడా రావటం వల్ల. తర్వాత మళ్ళీ కన్నడ సినిమా ఆర్యా 2 జగడం చేశారు కదా, వాళ్ళ అబ్బాయిని కన్నడలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పునీత్ రికమెండ్ చేస్తే నన్ను అడిగారు, వీరశంకర్ని పెట్టుకోండి ఆయన బాగా పర్ఫామ్ చేస్తాడంటే. మళ్ళీ నన్ను అడిగారు. వాళ్ళేంటి సుకుమార్తో సినిమా చేశారు, వైట్ల సీన్తో చేశారు, నన్ను అడుగుతున్నారు. నేను కన్నడ మళ్ళీ చేయాలని అనిపించలే అప్పుడు. వాళ్ళు లేదు పునీత్ ఫోన్ చేశాడు, పునీత్ చేస్తే అప్పుడు నేను ఒప్పుకొని, అది ఆడవరకు మళ్ళీ అర్థాలు వేరే. మెయిన్ రీజన్ ఏంటంటే రీమేక్ కదా, మళ్ళీ ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు అబ్బాయి చాలా సెన్సిబుల్, చాలా ఒబీడియంట్, ఆదిత్య అని వాళ్ళ అబ్బాయి హీరోగా ఉంటే అప్పుడు రమ్య హీరోయిన్, అక్కడ టాప్ స్టార్. అప్పుడు అది చేశాను. కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు, కాంగ్రెస్ లీడర్, ఎంపీ అయ్యింది. అప్పుడు పెద్ద వండర్ వాళ్ళకి. నా షూటింగ్కి 8కి వచ్చేసేది, మిగతా వాళ్ళు 10కి కానీ వెళ్ళేది కాదు. అంత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు సాయంత్రం, తొందరగా చేస్తావు, సినిమా అయిపోద్ది కదా అని అలా అని కరెక్టే సార్ అని చేసేది. ప్రాక్టికల్గా చాలా మేము ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నంత, మీరు ఫ్యామిలీ పర్సన్ సార్ అని చాలా అఫెక్షనేట్గా ఉండేది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా.